హాయ్ హలో వెల్కమ్ టు ఆయిషా అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం బిగ్ బాస్ 9 అంటే ఎపిసోడ్ 6 అండ్ డే 5 గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ అండి, మీకు చిన్న రిక్వెస్ట్, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. సో నిన్నటి ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండే, కానీ నిన్న కొంచెం హెల్త్ ఇష్యూస్ వలన చేయలేకపోయాను. బట్ ఈరోజు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ఎపిసోడ్. సో ఎపిసోడ్ గురించి మాట్లాడుకుందాం. సో నిన్నటి ఎపిసోడ్కి ఈరోజు ఎపిసోడ్ కంటిన్యూషన్ అన్నమాట. అదే క్యాప్టెన్సీ టాస్క్ గురించి. సో క్యాప్టెన్సీ టాస్క్లో ఎవరెవరు ఎలా ఆడారో చూద్దాం. సో ముందుగా సంజన గారు వచ్చారు. సంజన గారు వచ్చి కళ్యాణ్ గారిది తీశారు. సో తర్వాత హరీష్ గారు వచ్చి రాముది తీశారు. సో తర్వాత సృష్టి గారు వచ్చి కళ్యాణ్ గారిది తీశారు. సో నాకు ఇక్కడ ఏమనిపించింది అంటే, సృష్టి గారు అది తీశారు కదా, ఆ స్టిక్ అన్నెసెసరీ అనిపించింది. ఏదో నార్మల్గా పైన ఏదో తీసేసింది, అలా కాకుండా కొంచెం ఇంపాక్ట్ అయ్యేలాగా తీసుంటే బాగుండు అనిపించింది ఆ కర్ర. సో నెక్స్ట్ పవన్ వచ్చారు. పవన్ వచ్చి రాము గారిది తీశారు. అప్పుడు బ్యాక్గ్రౌండ్లో ఇమ్ము గారు అంటున్నారు, నన్ను పిలవరాయంటి, నన్ను అసలు టాస్క్లో కన్సిడర్ చేయరాయంటి అని మనీష్ని అడుగుతున్నారు. కానీ మనీష్ అదేవి పట్టించుకోకుండా పిలిచిన వాళ్ళని పిలుస్తున్నారు, తనకి ఇష్టమైన వాళ్ళని పిలుస్తున్నారు. సో ఇమ్ముని పిలవలేదన్నమాట. ఎందుకంటే నిన్న జరిగిన గొడవ ఉంది కదా, సో దాని బేసిస్ పైన తను ఇమ్ముని అసలు పిలవలేదు, అసలు కన్సిడరేషన్ చేయలేదు. సో మళ్ళీ హరీష్ గారు వచ్చి రాము తీశారు. సంజన గారు వచ్చి కళ్యాణ్ది తీశారు. పవన్ గారు వచ్చేసి రాము తీశారు. సృష్టి గారు వచ్చి ప్రియా తీశారు. సంజన గారు వచ్చేసి మళ్ళీ కళ్యాణ్ గారిది తీశారు. ఇక్కడ తీసినప్పుడు కొంచెం కళ్యాణ్ గారు పైన పట్టుకోవడం జరిగింది. ఎడ్జి పైన పట్టుకోవడం వల్ల కొంచెం గొడవ అయింది. అంటే పట్టుకోకూడదు అలా అని రూల్ పెట్టారంట. సో తనూజ మిగతా వాళ్ళందరూ కూడా తను పట్టుకున్నాడు, తను సపోర్ట్ తీసుకున్నారు అంటే, మనీష్ చూడకపోయినా కూడా జస్ట్ వాళ్ళందరూ అంటున్నారని చెప్పేసి, సరే నువ్వు పట్టుకున్నావు కదా, సో నువ్వు ఎలిమినేటెడ్ అని చెప్పేశారు. దానికి హరీష్ కూడా ఒప్పుకున్నారు. అసలు నాకు అనిపించింది మనీష్ గారు అసలు టాస్క్ పైన అంత కాన్సన్ట్రేషన్గా ఉన్నట్టుగా అనిపించలేదు. సో ఏదో అలా చెప్తున్నామంటే చెప్తున్నట్టుగా అనిపించింది. కాన్సన్ట్రేషన్ మొత్తం కూడా సెలబ్రిటీస్ వాళ్ళపైన పెట్టినట్టుగా అనిపించింది. ఎలాగైనా వాళ్ళు కాకుండా ఉండాలని చెప్పేసి తన బ్రెయిన్లో ఏదో ఏదో ఆలోచించుకుంటున్నాడు అనిపించింది. సో ఆ విధంగా కళ్యాణ్ దిగిపోయాడు. సో నెక్స్ట్ పవన్ వచ్చి రాము తీశాడు. సో ఇక్కడ నుంచి కొంచెం టఫ్ అవుతుంది గేమ్. సో సృష్టి వచ్చి ప్రియా తీస్తుంటే ప్రియ కొంచెం ఓవర్ చేసినట్టుగా అనిపించింది. నాకు తెలుసు నువ్వు నాదే తీస్తావు అది ఇది అని చెప్పేసి. సో తీస్తుంది, ఎందుకంటే అక్కడ పక్కనుంది రాము తన కోసం ఆడుతున్నాడు కాబట్టి తనది తీయదు. ఇంకో పక్కన సంజన కోసం ఆడుతున్నారు కాబట్టి, సెలబ్రిటీస్ కాబట్టి, సో వాళ్ళది తీయదు కాబట్టి ఆబ్వియస్లీ తనదే తీస్తుంది. కానీ ఇక్కడ కొంచెం ఓవర్ చేసినట్టుగా అనిపించింది ప్రియా. ఇక్కడ ప్రియా తనొక్కరినే కాకుండా అందరినీ కూడా కొంచెము, అంటే ఇమ్ము ఇంకా తనూజ వీళ్ళందరూ కూడా వాళ్ళకి కొంచెం సపోర్ట్ చేస్తున్నారు. అంటే కొంచెం క్లాప్స్ కొడుతున్నారు. ఆబ్వియస్లీ మంచిగా ఆడిన వారికి క్లాప్స్ కొడతారు. సో అదే విధంగా క్లాప్స్ కొడుతుంటే మీరు ఎందుకు అట్లా ఎంకరేజ్ చేస్తున్నారు, వేరే వాళ్ళకి ఎందుకు చెప్పాలి అది ఇది అని చెప్పేసి కొంచెం ఓవర్ చేసినట్టుగా అనిపించింది. ఇక్కడే ప్రియా దిగిపోయారు. కొంచెం టఫ్ అయ్యి, అంటే కొంచెం సైడ్కి టర్న్ అయ్యారు. దానివల్ల సో సైడ్ అయ్యావు కదా దిగేసే అంటే దిగేసింది. ఇక్కడే రాముకి అందరూ వచ్చి వరుసగా తీసేసిన తర్వాత రాముకి కూడా చాలా టఫ్ అయిపోయింది. ఆల్మోస్ట్ అన్నీ కూడా అయిపోయాయి. జస్ట్ ఒకటే కర్ర పైన నిల్చున్నాడు, ఒక కాలు పెట్టి, ఇంకోటి శ్రీజ దానిపైన పెట్టి నిల్చున్నాడు. అయినప్పటికీ కూడా నాకు తెలిసి చాలా పెయిన్ వచ్చింది అతనికి. సో తను కూడా దిగేశాడు. సో ఈ దిగుతున్న మధ్యలో ఏంటంటే సంజన గారు తోసే అనటం, మనకంత టైం లేదనటం, ఇదంతా కూడా కొంచెం నచ్చలేదు. ఫేర్గా ఎట్లాగో తను ఎలాగో దిగుతాడు, అలా అనుకోకుండా అలా చెప్పడం కొంచెం నచ్చలేదు. సో ఇక్కడే మన ప్రియా గారు ఒక డైలాగ్ కొట్టారనమాట, హీరో కొట్టుకొని వీళ్ళని చంపేశారేంట్రా అని అంది. అంటే శ్రీజ అంది. సో తను సంజనని గెలిపించినట్టుగా, సో ఆ మీనింగ్ వచ్చేలాగా అలాగా అంది. అక్కడే శ్రీజ కొంచెం హర్ట్ అయ్యి, అట్లా ఏం లేదు, నేను కూడా హీరోనే, నేనేం విలన్ని కాదు, అది ఇది జోకర్ని కాదు అన్నట్టుగా తను చెప్పింది. ఇక్కడ ఇమ్ము గారు కొంచెము మనీష్ గారి గురించి చెప్పడం స్టార్ట్ చేశారు భరణి గారితో. ఏంటంటే తను
కళ్యాణ్ గారు అట్లా చేయబెట్టింది కూడా సరిగా చూడలేదు, అది కూడా మనం చెప్తేనే చెప్పారు, అన్ఫేర్ గేమ్ ఆడారు, పిలవలేదు అని చెప్పేసి సంథింగ్ అన్ని కలిపి బర్నీ గారితో డిస్కషన్ చేయడం జరిగింది. సో సంజన గారు ఇక్కడ క్యాప్టెన్ అయిపోయారు. సో తనకి బిగ్ బాస్ గారు చెప్పారు మీరు క్యాప్టెన్ అయిపోయారని చెప్పేసి. క్యాప్టెన్ అయిన తర్వాత సో తన ఐటమ్స్ అన్ని కూడా లోపలికి వేరే రూమ్ లోకి తీసుకురావడానికి ఇద్దరి హెల్ప్ కావాలని చెప్పేసి అనుకున్నారు. అనుకొని ఇద్దరిని పెట్టుకుందామని అనుకున్నారు. అప్పుడు తను ఒకరి పేరు ఇమ్ముయే నేనే ముందే చేస్తానని చెప్పేసి ఇమ్ము వచ్చారు. అండ్ ఇంకొకరికి మాత్రం ఇంకెవరు రాలేదు నేను చేస్తా అని చెప్పేసి. కానీ దానికి సంజన గారు అంటే కొంచెం రివెంజ్ గానో మరి ఎలానో తెలీదు, బట్ ఫ్లోరా షైనీ గారిని ఫ్లోరా నువ్వు చేయాలి అని చెప్పేసింది. సో దానికి ఫ్లోరా గారు ఒప్పుకోలేదు. సో సంజన గారు ఎందుకు చేయట్లేదు, కాన్సిక్వెన్సెస్ వస్తాయి సెలబ్రిటీస్ అందరికి ఈమె వల్ల అది ఇది అని చెప్పి ఎంత చెప్పినా కూడా ఫ్లోరా గారు ఒప్పుకోలేదు ఆ వర్క్ చేయడానికి. ఇక్కడే ఇదంతా జరుగుతున్న తర్వాత మనీష్ గారు హరీష్ గారు ఇద్దరు కలిసి ఒక దగ్గర కూర్చొని డిస్కషన్ పెట్టుకుంటున్నారు ఎలా జరిగింది టాస్క్ అది ఇది అని చెప్పేసి. ఇక్కడ నాకు హరీష్ గారు అసలు నచ్చలేదు. ఎందుకు అంటే ఎప్పుడైనా కానీ పాయింట్స్ మాట్లాడతారు, మంచిగానే మాట్లాడతారు, కానీ ఒక లెవెల్ అనేది ఉంటుంది. బట్ తను ఈరోజు ఒక లెవెల్ అనేది క్రాస్ చేసినట్టుగా అనిపించింది. సో కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చేసారు, అవి చాలా షాకింగ్గా ఉన్నాయి. ఏంటంటే బిగ్ బాస్లో అంటే సాటర్డేలో నాగార్జున గారు కూడా వచ్చి అడుగుతారేమో ఈ క్లిప్ వేసి ఇలా అన్నారేంటని చెప్పేసి. సో అవి ఏంటంటే సో ఇక్కడ ఇమ్ము గారు అండ్ బర్నీ గారు ఇద్దరు సంజన గురించి మాట్లాడుకుంటున్నారు. సో బర్నీ గారు అన్నట్టున్నారు ఇలా చేస్తుంది ఏంటి అది అని. సో ఇమ్ము గారు అన్నారు తను మంచిదే, చాలా మంచిది, కానీ తను ఏదో ఎంటర్టైన్మెంట్ చేయాలి లేకపోతే ఏదో ఒకటి అని చెప్పేసి అలా చేస్తున్నారు, అంతేకాని చాలా మంచివారు అండ్ ఏదో టాస్క్లు ఏదో ఒకటి ఎంటర్టైన్మెంట్ చేయాలన్న విధంగా చేస్తున్నారు, అంతేకాని చాలా మంచివారు అని ఇమ్ము గారు చెప్పారు. అంతేకాకుండా తను ఈ వేనే ఎందుకు ఎంచుకున్నారు, గుడ్ వే బ్యాడ్ వే అంటే నేను ఏదో ఒకటైతే ఎంచుకున్నాను అని చెప్పేసి అన్నారంట. సో తన పైన మంచి ఒపీనియన్ ఉంది ఇమ్ము గారికి. సో ఈ గ్యాప్ లోనే ప్రియా అండ్ శ్రీజ ఇద్దరు కూడా చాక్లెట్స్ అవేవో దొంగతనం చేశారు. ఇక్కడే నాకు హరీష్ గారు నచ్చలేదు ఏంటంటే బర్నీ గారు గుడ్ మార్నింగ్ చెప్పారంట. గుడ్ మార్నింగ్ చెప్పినప్పుడు చెప్పాల్సింది హరీష్ గారు, కానీ చెప్పలేదంట గుడ్ మార్నింగ్. సో ఈ బర్నీ గారు కూడా ఎందుకు అలా గుడ్ మార్నింగ్ చెప్పకపోతే ఏమవుతుంది, అసలు చెప్పకుండా ఉండాల్సింది, కొంచెం ఈగోగా ఉండాల్సింది. సో ఇక్కడ తెలిసిపోతుంది బర్నీ గారు కావాలని కొంచెం స్వీట్గా ఎక్స్ట్రా స్వీట్గా ఉంటున్నట్టుగా అనిపిస్తుంది. సో వాళ్ళు ఆ విధంగా ఉన్నప్పుడు తను కూడా ఆ విధంగా ఉంటే సరిపోయేది. బట్ హరీష్ గారు ఎక్కువ చేస్తున్నారు అండ్ బర్నీ గారు కూడా ఓవర్ స్వీట్గా ఉందాం అన్నట్టుగా చేస్తున్నట్టు అనిపిస్తుంది నాకైతే. ఇక్కడ సంజన గారు తన రూమ్ లోకి ఇద్దరిని అలో చేయడం జరిగింది. అంటే బిగ్ బాస్ చెప్పారు ఇద్దరిని అలో చేయొచ్చు అని చెప్పి. సో అప్పుడు సంజన గారు శ్రీజ అండ్ మనీష్కి ఇచ్చారు. అండ్ మనీష్కి ఎందుకు ఇచ్చారో తెలీదు. శ్రీజ అంటే తనని గెలిపించింది కాబట్టి శ్రీజని పెట్టారు, బట్ మనీష్కి ఎందుకు పెట్టారో తెలీదు. అట్లీస్ట్ ఇమ్మునో తనుజాను ఎవరినో ఒకరిని పెట్టి ఉంటే బాగుండు అనిపించింది. బట్ టెస్ట్ చేద్దాం అన్నట్టుగానే మనీష్కి ఇచ్చినట్టుగా అనిపించింది. సో ఇక్కడే సంజన గారు తన దగ్గర ఉన్న థమ్స్అప్లు అవి ఇవిని పట్టుకొని ఊరించడానికి ట్రై చేశారు. కొన్ని పెద్ద థమ్స్అప్లు, కొన్ని చిన్న థమ్స్అప్లు ఎవరైతే నన్ను ఇంప్రెస్ చేస్తారో వాళ్ళకి ఇస్తానని చెప్తూ తిరగడం జరిగింది. సో కావాలని అక్కడ పెట్టి వెళ్ళినట్టుగా అనిపించింది, ఎందుకంటే ఎవరైనా దొంగతనం చేస్తారా ఎలా ఏంటి అని చెప్పేసి అలా పెట్టినట్టుగా అనిపించింది. సో ఆ భాగంగానే హరీష్ గారు దొంగతనం చేసేసారు ఒక థమ్స్అప్ బాటిల్ని. ఈ థమ్స్అప్ బాటిల్ని దొంగతనం చేసి వాష్రూమ్లోకి వెళ్ళి ఆ వాష్రూమ్ దగ్గర ఓపెన్ చేసేసి అప్పుడు ఫ్లోరా షైనీ గారు వాటర్ బాటిల్లో పోసుకోమని చెప్పడము, కొంచెం కింద పడడము ఇదంతా జరిగింది. సో క్లీన్ కూడా చేశారు. నాకు ఏమనిపించింది అంటే ఫ్లోరా షైనీ గారు అంత స్పాంటేనియస్గా ఇప్పుడు సృష్టి గారు వచ్చి ఏంటంటే ఏం పడిందని అంటే మాయిశ్చరైజర్ పడిందని చెప్పింది. సో ఉంది తనకి కొంచెం స్మార్ట్నెస్ అనేది ఉంది, బట్ తను ఎందుకు యూజ్ చేయట్లేదు అర్థం కావట్లేదు. సో మాయిశ్చరైజర్ అనగానే నమ్మేసింది, వచ్చేసరికి ఎంత క్లీన్ చేసేసింది. వాటర్ బాటిల్లో పోసుకున్నారు అని ప్రియాకి ఇచ్చారు, కొంచెం హడావిడి చేసేసారు. మొత్తానికి అయితే హరీష్ గారు థమ్స్అప్ని దొంగతనం చేశారు. సో ఇక్కడే ఒక స్కిట్ చేశారు, బతుకు చెట్క బండికి రీమేక్ లాగా సంథింగ్ అలాగా చేశారు.
అందరూ బాగా చేశారు, ఇమ్ము గారు ఇంకా బాగా చేశారు. సో ఇందులో కొంతమందికి బెస్ట్ యాక్టర్ లాగా తను అవార్డ్స్ ఇచ్చారు. సంజన గారు ఎవరంటే భరణి గారికి అండ్ ఇమ్ము అండ్ సుమన్ గారికి అండ్ శ్రీజ, తనుజ వీళ్ళందరికీ కూడా బెస్ట్ అని చెప్పేసి అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. ఆ అవార్డ్స్ లో భాగంగానే థమ్స్ అప్స్ ఇస్తాను ఒప్పుకున్నారు. బట్ ఒప్పుకొని అప్పుడే ఇవ్వకుండా నా దొంగలించిన థమ్స్ అప్ ఎవరైతే తీసుకురండి ఫస్ట్ ఒప్పించి, అందరికి ఒప్పించి ఎవరు తీసుకున్నారని చెప్పేసి, సో అప్పుడు మీకు ఇస్తానని చెప్పడం జరిగింది. సో ఇది అందరికి నచ్చలేదు. ఎందుకంటే స్కిట్ చేపించుకున్న తర్వాత నచ్చిన తర్వాత ఇవ్వాలి వెంటనే, కానీ అలా ఇవ్వలేదు మీరు, అది ఇచ్చిన తర్వాత ఇస్తానడం కరెక్ట్ కాదని చెప్పేసి మనీష్ కూడా అన్నారు. అయితే తను ఈరోజు థమ్స్అప్ అయితే ఇవ్వలేదు, మేబీ నెక్స్ట్ డే ఇస్తారేమో. ఇందులో ఇంకొకటి ఏం మిస్ అయింది ఏంటంటే సంజన గారు అండ్ ఇమ్ము ఇద్దరు కూడా మాట్లాడుతున్నప్పుడు ఎవరి క్యారెక్టర్ని బట్టి వాళ్ళకి మీరు ఏ యానిమల్ ఇస్తారు అంటే సంజన గారు యానిమల్స్ని ఇవ్వడం జరిగింది, ఇమ్ము గారు ఇవ్వడం జరిగింది, సంజన గారు ఇవ్వడం జరిగింది. ఇద్దరు కలిసి ఏమంటారు శ్రీజాని నక్క, ఇమ్ముకి ఎలిఫెంట్ అండ్ తనకి టైగర్ ఇచ్చుకోవడం జరిగింది. కొంచెం ఫన్నీగా అనిపించింది అక్కడ. సో వీడియో చివరిలో నేను నా ఒపీనియన్ చెప్తాను కదండి, సో అది చెప్తాను. నాకు ఈరోజు నచ్చని ఏంటి అంటే హరీష్ గారు ఆ విధంగా వాళ్ళని ఆడవాళ్ళు అనటం అనేది అస్సలు నచ్చలేదు, కొంచెం ఓవర్ చేశారన్నట్టుగా అనిపించింది. అదొకటి కాకుండా శ్రీజ ఎందుకు వాళ్ళకి సపోర్ట్గా ఆడిందని చెప్పేసి కూడా అన్నారు హరీష్ గారు. సో హరీష్ గారు టోటల్గా ఈరోజు అసలు నచ్చలేదు ఆ మాటల వల్ల. అండ్ మరీష్ గారు కూడా అసలు నచ్చలేదు. ఏంటంటే ఆబ్వియస్లీ ఇమ్ము గారికి అన్యాయం జరిగినట్టుగా అనిపించింది కెప్టెన్సీ టాస్క్ లో, కావాలని భరత్ గారిని తీయించినట్టుగా అనిపించింది. అదేవిధంగా కొన్ని రూల్స్ బ్రేక్ చేశారు అండ్ కొంచెం కావాలని కామనర్స్ కి సపోర్ట్ చేసినట్టుగా అనిపించింది. సో ఈ విధంగా మనీష్ గారు ఏం మాట్లాడుతున్నారో ఏం చేస్తున్నారో అసలు క్లారిటీ లేకుండా ఉంది. సో మనీష్ గారు కూడా నచ్చలేదు, హరీష్ గారు మనీష్ గారు ఇద్దరు కూడా నచ్చలేదు. అండ్ భరణి గారు కూడా నచ్చట్లేదు ఈ మధ్య నాకు, నిన్నటి ఎపిసోడ్ నుంచే నచ్చట్లేదు. ఎందుకంటే కొంచెం ఓవర్ స్వీట్ గా, లేకపోతే స్మార్ట్ గా ఆడుతున్నట్టుగా, లేకపోతే కొంచెం మాస్క్ వేసుకున్నట్టుగా అనిపిస్తుంది. ఏదైనా పెద్దగా గొడవ జరిగితే కానీ తనది ఏంటో అనేది మనకు అర్థం కాదు. బట్ తను ఖచ్చితంగా కొంచెం నెగిటివ్ సైడ్ అతనికి ఉంది అనిపిస్తుంది. అది ముందు ముందు ఎపిసోడ్ లో బయటపడుతుంది. సో ఈరోజు నచ్చింది ఒక విషయం ఏమైనా ఉంది అంటే రాము టాస్క్ లో ఆడిన విధానమే, చాలా బాగా ఆడారు. సో ఇది నాగార్జున గారు వీకెండ్ లో పొగుడతారని అనుకుంటున్నాను, పొగిడితే బాగుంటుంది. సో ఇదండి ఈరోజుటి ఎపిసోడ్. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.